వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై నోరేసుకుని పడిపోవడంలో ముందుండేవారు. వైసీపీ ప్రభుత్వంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు, బూతులు మాట్లాడేవారు. చంద్రబాబు మాట వింటేనే ఫైర్ అయ్యేవారు. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో మునుపటి దూకుడు తగ్గించారు. పెద్దగా మీడియాలో సైతం కనిపించడం మానేశారు. దీంతో కొడాలి నానిపై అనేక రకాల ప్రచారం సాగింది. ఇటీవల మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ గుబురుగడ్డంతో కనిపించే నాని ఒక్కసారిగా తన లుక్ మార్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు. తిరుమలలో వివాదం నేపథ్యంలో చంద్రబాబుపై కామెంట్స్ చేశారు నాని. ఆయన ఏనాడైనా తిరుమలలో తలనీలాలు సమర్పించుకున్నారా అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించి గతానికి భిన్నంగా కనిపించారు కొడాలి నాని. వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి నానిలో దూకుడు తగ్గింది. గుడివాడలో సైతం పెద్దగా కనిపించడం లేదు. విజయవాడకు పరిమితమైనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు చాలా రకాల వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కాలి దగ్గర ఉండిపోతానని, బూట్లు తుడుస్తానని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో సైతం చంద్రబాబు ఓడిపోతున్నారని కామెంట్ చేశారు. అయితే కూటమి అంతులేని మెజారిటీతో గెలవడంతో నాని టార్గెట్ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ తెలుగు యువత నాయకులు సవాల్ చేశారు. కోడిగుడ్లతో దాడి చేశారు. రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తామని ప్రశ్నించారు. చంద్రబాబు బోట్లను ఎప్పుడు తుడుస్తావంటూ ఎద్దేవా చేశారు. గుడివాడలో కొడాలి నాని అనుచరుల చేతుల్లో ఉన్న భూములను అసలు యజమానులకు అప్పగించింది కూటమి ప్రభుత్వం. కొడాలి నానిపై గెలిచిన వెనిగండ్ల రాము ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. మరోవైపు కొడాలి నానిపై పాత కేసులు నమోదవుతున్నాయి. ఆయన ఏదో ఓ రోజు అరెస్ట్ అవుతారని ప్రచారం సాగుతోంది. అయితే కొడాలి నాని మాత్రం తరచూ కనిపిస్తున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా తన పాత లుక్ను వదిలేసి కొత్త లుక్తో కనిపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.